హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం పండు మిరపకాయలతోటి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడు కూడా కూరగాయలతోనో లేదంటే ఆకుకూరలతోనో పప్పు వండుతూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఇలా పండు మిర్చితోటి పప్పు చేసి చూడండి, ఎంత బాగుంటుందో. అయితే ఈ పండు మిర్చి సీజనల్ గా మాత్రమే దొరుకుతాయి. అందుకని ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఈ పండు మిర్చిని తెచ్చుకుని వాటితో ఇలా పప్పు చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ పప్పులో ప్రత్యేకించి ఎండుకారం వేయాల్సిన అవసరం లేదు. ఈ పండు మిర్చి వల్ల వచ్చే ఆ స్పైసీనెస్ సరిపోతుంది. అందువల్ల ఈ పప్పు అంత రుచిగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా ఈ పండు మిర్చితోటి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులో వాటర్ పోసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే పప్పు ఉడికించేటప్పుడు చక్కగా ఉడుకుతుంది. ఈ లోపు మనం ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పండుమిర్చి పప్పు కోసం నేను ఇక్కడ బాగా కారంగా ఉండే ఒక 10 వరకు పండుమిర్చిని తీసుకున్నాను. లేదా మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 2 ఉల్లిపాయల్ని ఇంకా 3 టమాటాని కూడా తీసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక అరగంట తర్వాత చూడండి, కందిపప్పు ఇలా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోండి. అందులోనే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి. ఇందులో మనం 3 టమాటాల్ని ముక్కలుగా చేసి వేసుకున్నాం కాబట్టి ఈ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే పులుపు అనేది సరిగ్గా సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ మీదే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు కాసేపు అలాగే వదిలేయండి. కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పండుమిర్చి పప్పు ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులోని పండుమిర్చిని మెత్తగా అయ్యేంత వరకు పప్పు గుత్తితోటి కొద్దిగా మెదపాలి. ఇలా మెదిపినట్లయితే పండుమిర్చిలోని కారం ఈ పప్పులోకి బాగా కలుస్తుంది. దీనివల్లనే పప్పుకి రుచి కూడా బాగా పెరుగుతుంది. ఇలా మెత్తగా మెదిపిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఈ పప్పులోని వాటర్ని ఇప్పుడు ఇందులో పోసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఈ తాలింపుని వేపుకోవాలి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న పండుమిర్చి పప్పులో ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, పప్పు ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి. చల్లారిందంటే ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పండుమిర్చి పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సులువుగా కుక్కర్లో పండుమిర్చి పప్పుని తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పండుమిర్చి పప్పుని వేడివేడి అన్నంలో వేసుకుని తిని చూడండి, ఎంత బాగుంటుందో. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.